హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ రీతు వర్సెస్ సంజన ఇదే టాపిక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయమని ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, సో ఇక రీతు కావాలని గిల్లి 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 మరీ ఈమెని లాక్కొని వస్తూ ఈమెని టాప్ చేస్తుందేమో అన్నట్టుగా సరిపోయింది పరిస్థితి. ఎందుకంటే రీతు చేసేది ఏమన్నా కరెక్ట్ పనా అండి? సో ఎవరైనా కానీ ఈ యొక్క గేమ్ షోకి వచ్చేది ఎందుకు? ఆడాలి, గెలవాలి. కానీ నీకు కావాలని లవ్ ట్రాక్ అంటే మాది జెన్యూన్ బాండ్ అంటే ఏంటి? మీ ఇద్దరు జెన్యూన్ బాండ్? బయటకెళ్ళి ఏమైనా మ్యారేజ్ చేసుకుంటున్నారా? లేకపోతే మీ ఇద్దరు ఏమైనా లవర్సా? అది అయినా డిక్లేర్ చేయండి. లేదు కదా, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత లిమిట్లో ఉండాలని ఎవరికి తెలియదా? సో చూసే వాళ్ళకి తెలీదా? మనకి ఇంత అసహ్యంగా అనిపిస్తుంది బయట. ఏంటి ఒకే చైర్లో ఇద్దరు ఇరుకొని కూర్చోవడం ఏంటి అంటే అక్కడ చైర్స్ లేవా? ఒక స్పూన్లోనే ఇద్దరు తినడం ఏంటి అంటే అక్కడ స్పూన్స్ లేవా? లేకపోతే ఒకే కప్లో ఇద్దరు తాగితే నువ్వు ఇది టేస్ట్ బాగా పెరిగిపోయింది అనడం ఏంటి? ఈ మాటలన్నీ చూసే మనకెలా ఉన్నాయి? మనకే ఇలా ఉంటే లోపల కళ్ళతో చూసే వాళ్ళకి ఇంకెలా ఉంటాయి? 13 వారాలు నీకోసం జుట్టు కత్తిరించుకున్నాను కాబట్టి నువ్వు నన్ను మళ్ళీ ఇలా అంటున్నావు, నీకోసం చేయడమే వేస్ట్ అంటే జుట్టు కత్తిరించుకున్నంత మాత్రాన ఈ సీజన్ మొత్తం ఏమీ మాట్లాడకూడదంటే ఎలా ఉంటుంది? నువ్వు నన్ను పోక్ చేస్తున్నా, నేను ఏమీ మాట్లాడకూడదంటే అది టూ బ్యాడ్ కదా. సో ఇక ఆమెను పోక్ చేసింది, ఇక ఆమె మాట్లాడక తప్పదు. దీంట్లో నిజంగా నాకైతే సంజన గారే నచ్చారు. సాక్రిఫైస్ అన్న మాట ఆమె సాక్రిఫైస్ చేసింది, ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. ఈ వీడియో